హలో అన్న మాటతో పక్కకు చూసింది అంకిత. ఏమండి, నా పేరు శశాంత్ అండి, మీ పక్క సీటే, మీరే కదూ అంకిత అన్నాడు అతను. తన వైపు చూసింది అంకిత. అతను చూస్తే చాలా బాగున్నాడు, అట్రాక్షన్గా ఉన్నాడు. అవును, శశాంత్. తన కొలీగ్ రాణి చెప్పింది. తను లీవ్లో ఉన్నాడని, తన పక్క సీటే అని, చాలా మంచివాడని, హెల్పింగ్ నేచర్ ఉన్నవాడని, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్పింది. ఇతనేనా అని తన మీద కొంచెం మంచి అభిప్రాయమే కలిగింది కనుక మనసులో అనుకుంది, ఇతను మంచివాడే లాగున్నాడని. మనసులో తను అలా అనుకుంటూ తన వైపు చూసింది. హలో అంకిత్ గారు, మాట్లాడరే అన్నాడు అతను వల్ల. వెంటనే తను తేరుకొని, మీరే శశాంత్ గారా అంది. అవునండి, ఇక్కడ కూర్చోవచ్చా అడిగాడు. పర్లేదు కూర్చోండి అంది అంకిత. అక్కడ తన ఎదురు కూర్చున్నాడు శశాంత్. ఏంటండి అంకిత్ గారు, అంత మూడిగా ఉన్నారు? కాఫీ బాగాలేదా? చెప్పండి, క్యాంటీన్ వాడు మనకు తెలుసు, మంచి కాఫీ చేసుకొని తెమ్మని చెప్తాను. అదేం లేదండి, కాఫీ బాగానే ఉంది అంది అంకిత. మరి ఎందుకంత మూడిగా ఉన్నారు అన్నాడు. అంకిత ఏం మాట్లాడలేదు. మళ్ళీ శశాంత్ కల్పించుకొని, బహుశా మీ పేరెంట్స్ వదిలి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. మీరు ఆడపిల్లలు ఇలాగే ఉంటారులేండి, తల్లిదండ్రులను వదిలి ఎప్పుడు బయటకు అంత ఎక్కువ వెళ్ళుండరు కదా. కొత్త ఊరు, కొత్త జాబు, కొత్త మనుషులు, మీ బాధ నాకు అర్థమైంది అన్నాడు. అంకిత ఏం మాట్లాడలేదు. చూడండి, మీకే హెల్ప్ అయినా నేను చేస్తాను, మీరు ఇలా మూడుగా ఉండకండి. ఇక్కడ జనాలు అలా ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, పక్క వాళ్ళ గురించి ఆలోచించరు. మీకు ఏ హెల్ప్ అయినా ఈ శశాంత్ ఉన్నాడు, చేస్తాడు, సరేనా అన్నాడు నవ్వుతూ. అలా కొంచెం ఇద్దరు మాట్లాడుకొని బయలుదేరారు. ఇలా తర్వాత ఒకరోజు, శశాంత్ గారు అని పిలిచింది అంకిత. చెప్పండి అంకిత గారు, ఏంటి అడిగాడు శశాంత్. ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉందా అని అడిగింది అంకిత. ఎందుకండి అన్నాడు. నేను హాస్టల్లో చేరాలనుకుంటున్నానండి, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు, ఎక్కడైనా హాస్టల్ ఉంటే వెళ్దామనుకుంటున్నాను అంది అంకిత. హాస్టల్ ఎందుకండి, ఫుడ్ ఏమంతా బాగుండదు, మీకు ఒక ఐడియా చెప్పనా అన్నాడు శశాంత్. ఏంటి ఐడియా అంది అంకిత. మా రిలేటివ్ వాళ్ళ ఇల్లుంది, వాళ్ళు భార్యాభర్తలు మాత్రమే ఉంటారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఇద్దరు, వాళ్ళ ఇంటి పైన ఖాళీ ఉంది రూము, మీరు అక్కడ ఉంటే మీకు బాగుంటుంది అనుకుంటాను అన్నాడు. అవునా, ఇదేదో బాగానే ఉంది అంది అంకిత. సరే అండి, మీకు వంట వచ్చా అని అడిగాడు. అంది అంకిత. ఏం లేదండి, ఇల్లు చూసిన పాపానికి వంట కూడా నన్నే చేయమంటారేమో అని నవ్వాడు శశాంత్. లేదండి, నాకు వంట వచ్చు, నాకు బాగానే చేయడం వచ్చు అన్నది అంకిత నవ్వుతూ. సరేనండి, మీరు సాయంత్రం ఖాళీ ఉంటే మీకు ఇల్లు చూపిస్తాను అన్నాడు. తర్వాత శశాంత్ వెళ్ళి ఇల్లు చూసింది అంకిత. తనకు నచ్చింది. తను తర్వాత ఇల్లు చూసింది. ఆ భార్యాభర్తలు తనకు నచ్చారు, ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంది కనుక తన ఇంట్లో చేరింది. హ్యాపీగా అనిపించింది తనకి. తర్వాత ఆఫీసులో కూడా శశాంత్ తనకి ఎంత హెల్ప్ చేశాడు, మునుపటికన్నా తను ఇంకా ధైర్యంగా ఉంది. శశాంత్ స్నేహం తనకి సంతోషాన్ని ఇచ్చింది.
లోన్లీనెస్ పోయింది. ఆఫీస్లో తను ఇంకా సిన్సియర్గా పనిచేసింది. తను ఇంటెలిజెంట్ కావడం వల్ల, సిన్సియారిటీ వల్ల చాలా గుర్తింపు తెచ్చుకుంది. మునుపటి కన్నా తను చాలా ఇంప్రూవ్ అయింది. ఆఫీస్లో అందరు తనని గొప్పగా చూడడం మొదలుపెట్టారు. అందరు తనని అభిమానించడం, అందరు తనని మెచ్చుకోవడం జరిగింది. అటెండర్ కాడి నుంచి ఎండీ దాకా ప్రతి ఒక్కరూ అంకిత అంకిత అంటున్నారు. తను ఆఫీస్లో ఒక స్థానాన్ని, గుర్తింపుని తెచ్చుకుంది. తన కెరీర్ ముందుకి సాగిపోతుంది. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ఎన్ని స్నేహాలు మొదలైనా, ఎంతమంది పరిచయం అయినా, తన మొదటి పరిచయమైన శశాంత్ గారంటే తనకు అభిమానం, గౌరవం. తను ఇలా ముందుకెళ్ళడానికి కారణం తను ఇచ్చిన ధైర్యం. కనుక అంత మంచి వ్యక్తి తన జీవితంలో ఒక భాగస్వామి అయితే బాగుండనుకుంది. తనని ఇష్టపడింది, అభిమానించింది. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి తనతో ఇలా చెప్పాడు. అమ్మా అంకిత, చెప్పన్నయ్యా. ఏం లేదురా, నువ్వు కెరియర్లో జాబ్లో ముందుకెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, తర్వాతే పెళ్ళన్నావు కదా. అవునన్నయ్య అన్నాను. అందుకే నీకు ఒక పెళ్ళి ప్రపోజల్ వచ్చిందిరా. నా ఫ్రెండ్ రాము ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ వాళ్ళ రిలేటివ్స్ అంట, నిన్ను చూసారు అంట, వాళ్ళకి నచ్చావంట. వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు ఓకే అంటే నేను వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. అది అన్నయ్య, అది ఏంట్రా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? అదే అన్నయ్య, నాకు అది ఎలా చెప్పాలి అని. చూడంకిత, నువ్వేం మొహమాటం పడాల్సిన అవసరం లేదు. చెప్పా కదా, నీకు ఏది మనసులో ఉంటే అది చెప్పు. నేను ఎప్పుడు అపార్థం చేసుకోను. నువ్వు నాకు చాలా ఇష్టం. నీ ఆశని, నీ కోరికని నేను ఎప్పుడూ కాదనరా అన్నాడు వాళ్ళ అన్నయ్య. ఆ ధైర్యంతోనే తను ఒక విషయం చెప్పింది. అన్నయ్య, నా కొలీగ్ శశాంత్ గారంటే నాకు అభిమానం, గౌరవం. తనకు కూడా నా మీద అంతే అభిమానం, గౌరవం ఉందనుకుంటున్నాను. తనని నా జీవిత భాగస్వామిగా అనుకుంటున్నాను. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను. ఈలోపే మీరు ఈ ప్రపోజల్ తెచ్చారు. ఈ విషయం విన్న వాళ్ళ అన్నయ్య, చూడంకిత, నువ్వు అతనిని ఓకే చేసావంటే అతను అన్ని విధాల యోగ్యుడై ఉంటాడు. ఇంతకీ అతనికి నువ్వు ఈ విషయం చెప్పావా అన్నాడు వాళ్ళ అన్నయ్య. లేదన్నయ్య, ఇంకా తనకి ఈ ప్రపోజల్ తన ముందు పెట్టలేదు. తను ఓకే అంటే తర్వాత మీకు చెప్తాను. సరే అంకిత, తను ఓకే అన్న తర్వాత నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను, సరేనా అన్నాడు వాళ్ళ అన్నయ్య. ఇంతలోకి వాళ్ళ వదిన ఫోన్ తీసుకొని, అంకిత, అయితే మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఓకే అంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అతనికి నువ్వు చెప్పు, నీలాంటి అందమైన అమ్మాయి, పైగా ఉద్యోగం, ఆస్తి అన్నిటికీ మించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఏ అబ్బాయి కాదండు. అతను ఒప్పుకుంటాడు, సరేనా అన్నది వాళ్ళ వదిన. కొంచెం సిగ్గు బెడియంతో సరే వదిన అంది అంకిత. తర్వాత కొన్ని మాటల తర్వాత ఫోన్ పెట్టేశారు. తర్వాత అంకిత తర్వాత రోజు శశాంత్ దగ్గరికి వెళ్ళింది. శశాంత్ గారు అంది,
తను తన వైపు చూశాడు. ఏంటి అంకిత అన్నాడు. రేపు హాలిడే కదా అంది. అవును. అయితే అన్నాడు. రేపు మీతో ఒక విషయం మాట్లాడాలి. కృష్ణ రెస్టారెంట్కి వస్తారా అంది. ఏం విషయం అన్నాడు శశాంత్. అది రేపు చెప్తాను అంది కొంచెం బిడియంగా. సరే అన్నాడు శశాంత్. తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా ఆలోచిస్తూ రెస్టారెంట్లో కూర్చొనుంది అంకిత. మేడం అనటంతో గత జ్ఞాపకాల నుంచి తిరిగి వచ్చేసింది. మేడం ఆర్డర్ అన్నాడు బాయ్. వేరే వాళ్ళు రావాలి, వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పింది. అతను వెళ్ళిపోయాడు. శశాంత్ ఇంకా రాలేదు. ఎదురు చూస్తూ ఉంది. ఇంతకీ శశాంత్ వస్తాడా? అంకిత తన ప్రేమ చెప్తుందా? రేపటి భాగంలో తెలుస్తుంది.